హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎంఎల్ కిచెన్. నేను మీ లలిత. ఈరోజు వీడియోలో మునక్కాయ గ్రేవీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మార్నింగ్ టైం లంచ్ బాక్స్లోకైనా, ఈవినింగ్ టైం లేట్ డిన్నర్కైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ తక్కువ ప్రాసెస్ కూడా. ఇంకా లేట్ చేయకుండా దీన్ని ఎలా చేసేయాలో చూసేద్దాం. ముందుగా నేను ఈ కూర కోసం 2 మునక్కాయలను ఇలా పీల్ తీసుకుని ఈ సైజ్ ముక్కల్లో కట్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని తీసుకోవాలి. దీనిలోకి గ్రేవీ కోసం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని ఒక పెద్ద సైజ్ టొమాటోని ఇలా పొడ ముక్కలో కట్ చేసుకుని వేసుకోండి. దీనిలో 2 పచ్చిమిర్చి, 3 జీడిపప్పు, 8 వెల్లుల్లి రెమ్మలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని వీటిని మెత్తగా బాగా పేస్ట్లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకుని 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక దీనిలో 2 రెమ్మల కరివేపాకు, సన్నగా తరిగిన 2 ఉల్లిగడ్డలు కూడా వేసుకుని వీటిని లో ఫ్లేమ్లో దోరగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ ఉల్లి ముక్కలు బాగా వేగాక మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ టొమాటో అనేది పచ్చివాసన లేకుండా బాగా మగ్గించుకోవాలి. టొమాటో పేస్ట్ బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు, రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ ఎండు కారం, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని దీనిని 2 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. ములక్కాయలకి ఇలా ఉప్పు కారం పట్టాక దీనిలో 800 ml వరకు వాటర్ని వేసుకోవాలి. కర్రీ మొత్తాన్ని ఇలా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. కర్రీ బాగా కుక్ అయిపోయి దగ్గరికి వచ్చింది కదా, ఈ విధంగా గ్రేవీ కన్సిస్టెన్సీలోకి వస్తే సరిపోతుంది. స్టవ్ని టర్న్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే మునక్కాయ గ్రేవీ అయితే రెడీ. ఈ కర్రీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మునక్కాయతో ఎప్పుడు పులుసులే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే వేరే లెవెల్ అంతే. నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.